సనాతన ఉపము ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఏంటి అసలు అంటే, ఎంపీడీఓకి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడనే దాని మీద ఈయన పరామర్శకి వెళ్తున్నాడంట ఎంపీడీఓ గారి దగ్గరికి. అసలు ఆ వివాదం ఏంటో నీకు తెలుసా పవన్ కళ్యాణ్? ఈయన మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు, అటెండర్ వస్తాడు, 15 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. సరే, ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు. వచ్చినా కూడా వీళ్ళు కీస్ అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీదకి ఈయన వెళ్ళాడు అనే దాని మీద. సో దానికి దళితుల మీద దాడి అంట. సిగ్గన్నా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా? సిగ్గు శరం ఏమి లేదా? అరే నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి చేస్తే పరామర్శకు ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్? ఉపము సనాతిని ఎందుకు పోలేదు? నీ యలమంచిలి ఎమ్మెల్యే విలేకరుని కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు? 9 ఏళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే అవునా జరిగిందా, నేను టీవీలో చూశానే అనేటటువంటి గాలి కబుర్లు చెప్పి 5.5 నెలలైనప్పటి వరకు శవం దొరకపోతే ఉపము ఏమయ్యావు? ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బాలిక మీద రేప్ జరిగితే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు? మొన్న డిసెంబర్ 9వ తారీఖు ఇదే కడప జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బీరు బాటిల్ తీసుకొని పగలగొడితే తలకాయ బీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఇప్పుడు వెళ్తావా లేదా అక్కడికి పరామర్శకి? నీ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్. నువ్వు మనిషిలాగా ప్రవర్తించు. ఇస్తానన్నటువంటి హామీలు ఏమైనా సూపర్ 6 హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు ఇక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కో అనగానే పరిగెత్తడం ఆపేసి ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిలాగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీలని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నా. అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానం తెచ్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాం.